హలో ఫ్రెండ్స్, మల్టీవర్స్ అంటే సమాంతర విశ్వాలు. ఈరోజు హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లోనో లేదా ఆధునిక క్వాంటం పరిశోధనల్లోనో మనం వింటున్న ఈ పదం కేవలం ఒక ఊహ మాత్రమేనా, లేక సైన్స్ నిజంగానే దీన్ని నిరూపించబోతుందా? అయితే దీనికంటే ముందు మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కేవలం కొన్ని దశాబ్దాల క్రితమే ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ గురించి మన సనాతన ధర్మంలో పురాణాల్లో వేల సంవత్సరాల క్రితమే అక్షరబద్ధం చేశాయి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు సృష్టి క్రమం గురించి చెప్పిన విషయాలు వింటే ఆధునిక శాస్త్రవేత్తలు మైండ్ కూడా బ్లాక్ అవ్వాల్సిందే. అసలు విష్ణుమూర్తి చెప్పిన మల్టీవర్స్ నిజమేనా? ఆధునిక మనిషి దీన్ని ఎలా కనుక్కున్నాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన హిందూ గ్రంథాలైన శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణంలో అనంత విశ్వాల గురించి అత్యంత స్పష్టమైన వివరణ ఉంది. శాస్త్రాల ప్రకారం సృష్టికి మూలకారకుడైన శ్రీ మహావిష్ణువు కారణ సముద్రంలో శ్వాస తీసుకునే సమయంలో ఆయన శరీరంపై ఉండే కోట్లాది రోమకుపాలు అంటే స్కిన్ పోర్స్ నుండి ఒక్కో విశ్వం ఒక బుడగలాగా బయటకు వస్తుంది. అవును, మీరు వినది నిజమే. మనం ఈ రోజు చూస్తున్న అంతరిక్షం, గెలాక్సీలు అన్నీ కేవలం ఒకే ఒక విశ్వం మాత్రమే. మహావిష్ణువు ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిపితే ఆయన శ్వాసతో పాటు కోట్లాది బ్రహ్మాండాలు పుడుతూ తిరిగి ఆయనలోనే లీనమైపోతూ ఉంటాయి. పురాణాల్లో బ్రహ్మాండం అంటే కేవలం ఒక భూమి లేదా ఒక సూర్యుడు కాదు, అదొక కాస్మిక్ ఎగ్ లేదా ఒక స్వతంత్ర విశ్వం. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇక్కడితో అయిపోలేదు. శ్రీకృష్ణుడి లీలల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి విశ్వానికి సృష్టికర్త అయిన 4 తలల బ్రహ్మదేవుడికి అహంకారం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన అహంకారాన్ని అణచడానికి ఇతర విశ్వాల బ్రహ్మలను పిలుస్తాడు. అప్పుడు అక్కడ 10 తలలు, 100 తలలు, 1000 తలలు, చివరికి 1,00,000 తలలు ఉన్న బ్రహ్మలు కూడా వస్తారు. మన 4 తలల బ్రహ్మ పాలించే విశ్వం అన్నిటికంటే చాలా చిన్నది అని అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అంటే ప్రతి విశ్వానికి ఒక సృష్టికర్త, కాలచక్రం వేరుగా ఉంటాయని మన శాస్త్రాలు ఆ రోజే చెప్పాయి. సైన్స్ ఈ రోజు చెబుతున్న సమాంతర విశ్వాల సిద్ధాంతానికి ఇది ఖచ్చితమైన ప్రతిబింబం కాదా? మరి ఇంతటి అద్భుతమైన విషయాన్ని ఆధునిక మనిషి ఎలా కనుక్కున్నాడు? 20వ శతాబ్దం ప్రారంభం వరకు శాస్త్రవేత్తలు మన మిల్కీవే గెలాక్సీని మాత్రమే మొత్తం విశ్వం అనుకునేవారు. కానీ 1920లలో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త టెలిస్కోప్ ద్వారా చూసి మన గెలాక్సీ లాంటివి కోట్లాదివి ఉన్నాయని కనుక్కున్నారు. ఆ తర్వాత ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ పుట్టుకతో సైన్స్ మరో అడుగు ముందుకు వేసింది. 1957లో హ్యూగ్ ఎర్వెట్ అనే భౌతిక శాస్త్రవేత్త మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం మనం తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల ఒక కొత్త విశ్వం లేదా సమాంతర టైమ్ లైన్స్ ఏర్పడుతుంది. ప్రజెంట్ కాస్మాలజిస్టులు ఇన్ఫ్లేషన్ థియరీ ఆధారంగా బబుల్ యూనివర్స్ అనే ఉనికిని నమ్ముతున్నారు. అంటే స్పేస్ లో నిరంతరం కొత్త విశ్వాలు బుడగల్లాగా పుడుతూనే ఉంటాయి. గమనించారా? సైన్స్ వాడుతున్న బబుల్ అనే పదం మన పురాణాల్లో శ్రీ మహావిష్ణువు శ్వాస నుంచి వచ్చే బుడగలతో ఎలా ఈక్వల్ అవుతుందో. ఇక్కడ మనకు వచ్చే పెద్ద ప్రశ్న ఏంటి అంటే, టెలిస్కోప్లు, సూపర్ కంప్యూటర్లు లేని ఆ కాలంలో మన ప్రాచీన మనుషులకు ఈ విషయాలు ఎలా తెలిసాయి? సమాధానం ఒక్కటే, జ్ఞానచక్షువు లేదా అంతర్దృష్టి. భావి ప్రపంచాన్ని టెలిస్కోప్ తో చూసే సైన్స్ కంటే అనంత ప్రపంచాన్ని ధ్యానం ద్వారా దర్శించే యోగుల సైన్స్ అత్యంత శక్తివంతమైనది. అందుకే ఆధునిక సైన్స్ వేల సంవత్సరాల పరిశోధించి తెలుసుకున్న విషయాలు కూడా మన సంస్కృతిలో కథల రూపంలో, శ్లోకాల రూపంలో అప్పుడే దాచి ఉంచారు. రాబర్ట్ ఓపెన్హైమర్, కార్ల్ సాగన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు సైతం హిందూ కాస్మాలజీని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే టైం స్కేల్స్ గురించి మరియు మల్టీవర్స్ గురించి బిలియన్ సంవత్సరాల లెక్కలను ఖచ్చితంగా చెప్పగలిగిన ఏకైక ప్రాచీన సంస్కృతి మన సనాతన ధర్మం మాత్రమే. సో చూశారుగా ఫ్రెండ్స్, మన పురాణాల్లో దాగి ఉన్న విష్ణుమూర్తి మల్టీవర్స్ రహస్యం ఎంతటి అద్భుతమైనదో. సైన్స్ ఇంకా పురోగించాలే కానీ మన గ్రంథాల్లో దాగి ఉన్న మరిన్ని సత్యాలు మన ముందు బయటపడడం ఖాయం. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మల్టీవర్స్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.